సర్పై సుప్రీం షాక్, ఈసీకి ఆదేశాలు, లోక్సభలో రభస. నిన్న సర్ మీద పార్లమెంట్లో చర్చ జరిగింది. చర్చకే మొదట ఒప్పుకోలేదు, తర్వాత ఒక ఒప్పందంలాగా దాని మీద వందే మాత్రం ఇక్కడ ఇది చేశారు. నిన్న చర్చలో మనం నిన్న మాట్లాడినప్పుడు మనీష్ తివారీ మాట్లాడారు, తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు. రాహుల్ గాంధీ చాలా తీవ్రమైనటువంటి అంశాలు లేవనెత్తారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కయ్యాయి, ఈ రెండు కుమ్మక్కై ఎన్నికల వ్యవస్థను తారుమారు చేస్తున్నాయని ఆయన చాలా తీవ్రంగా ఆరోపించారు. నేనున్నాను, ఎన్నికల కమిషనర్ను ఎంపిక చేసే, సిఈసిని ఎంపిక చేసే కమిటీలో నేనున్నాను, కానీ ఏం లాభం, నేను అక్కడ ఊరికే దిష్టి బొమ్మలాగా వెళ్ళి కూర్చోవడం తప్ప నాకేం అధికారం ఏమీ లేదు. అందుకనే ఎన్నికల ఈ నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సిజేఐని భాగస్వామిగా ఉంచాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే మీరు ఎందుకు ఉంచడం లేదు, కావాలని మీరు ఎన్నికల కమిషన్ను మీ కీలుబొమ్మలాగా చేసుకుంటున్నారు అని ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. అంతకంటే రెండో పెద్ద ఆరోపణ ఏం చేశారంటే, ఎన్నికల క్రమంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా ఎన్నికల కమిషనర్లకు శిక్ష పడడానికి వీలు లేకుండా మీరు చట్టాన్ని సవరించారు. అంటే ఈ విధంగా మీరు చట్టాన్ని సవరించి వాళ్ళకి పూర్తి ఇంకా మీరు ఇష్ట ప్రకారం చేయొచ్చు అని తలుపులు ఎత్తేసాక వాళ్ళు మిమ్మల్ని బలపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ కుట్ర, చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటిని కూడా మేము పూర్తిగా మార్చేస్తాము, ఎన్నికల ప్రక్రియను ఈ విధంగా ఒక బూటకంగా మార్చడం ఏమాత్రం సరికాదు అని ఆయన ఒక తీవ్ర స్థాయిలో దీని మీద ధ్వజం ఎత్తాడు. దాని మీద బీజేపీ వాళ్ళు కూడా అదే స్థాయిలో, ముఖ్యంగా వాళ్ళ తరఫున నిషికాంత్ దూబే ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మీద కౌంటర్ చేశాడు. అది కూడా తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది మన వీక్షకులకు. గతంలో ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన గిల్ కాంగ్రెస్ మంత్రివర్గంలోనే ఉన్నాడు అని నిషికాంత్ దూబే ఒక విషయం చెప్పాడు. అసలు మంత్రులే అయ్యారు, ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాల్లోనే చేరారు, అప్పుడేం లేదు, కానీ ఇప్పుడు మేము కుమ్మక్కయ్యామని మీరు ఆరోపణ చేస్తారేంటి? 2002 వరకు చాలా క్రమ పద్ధతిలో ఈ ఓటర్ల జాబితాలను మళ్ళీ పరిశీలించడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత 20 ఏళ్ళు జరగలేదు, అందుకనే మేము ఈ విధంగా చేసాం తప్ప, ఈ ఎలక్షన్ కమిషన్ చేసింది తప్ప మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఇలా దీని మీద ధ్వజం ఎత్తుతున్నారు అంటే, అప్పుడు వాళ్ళు లేదు మేము గెలిచాము, కర్ణాటకలో మేము గెలిచినా కానీ రాహుల్ గాంధీ తీసుకొని చూపించారు కదా, గెలుపు ఓటములతో నిమిత్తం లేదు. భారతదేశం ప్రజాస్వామ్యం పదిలంగా ఉండాలంటే ఏ ఒక్క పార్టీ వైపు ఎలక్షన్ కమిషన్ మొగ్గు చూపకూడదు అని ఈ అంశాన్ని అయితే పార్లమెంట్లో ప్రతిపక్షాలు, ఇండియా పార్టీలు చాలా బలంగానే వినిపించాయి. ఆ మేరకు ఒక అర్థవంతమైన చర్చ జరిగింది. కానీ అమిత్ షా కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున మాట్లాడిన వాళ్ళు ఎవరు, ముఖ్యంగా మేఘావాల్ మాట్లాడాడు, న్యాయశాఖ మంత్రి, ఆయన కూడా తమను ఎన్నికల సంఘాన్ని పూర్తిగా సమర్థించాడు. రాహుల్ ఓట్ చోరీ అన్నది ఇప్పుడు కాదు, కాంగ్రెస్ హయాంలోనే మొదలైంది, అంటే మొత్తానికి కొనసాగుతుందని వీళ్ళిద్దరూ చెప్పినట్టు కనిపిస్తుంది. మీరు అడిగినట్టుగా సుప్రీంకోర్టులో కూడా ఈ ప్రశ్న సైమల్టేనియస్గా సుప్రీంకోర్టు విచారిస్తుంది. సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం, కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సర్ మీద, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద మీకు ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వ్యక్తుల నుంచి, పార్టీల నుంచి, మీరు వాళ్ళకు సమగ్రమైన సమాధానాలు ఇవ్వట్లేదు, అన్నిటికీ లెక్కలు చెప్తున్నారు. 92% పత్రాలు తిరిగి వచ్చాయి, ఓన్లీ 6% సమస్యలు ఉన్నాయి, ఆల్రెడీ మాకు 17,000 ఫిర్యాదులు వస్తే మేము ఇందులో 14,000 ఫిర్యాదులు, ఈ లెక్కలు ఎందుకు, మాకు వాస్తవాలు కావాలి, జరిగింది ఏంటి అనేది చెప్పి పౌరులకు, పార్టీలకు మీరు సజీవమైన సంతృప్తికరమైన సమాధానాలు లేకుండా సాంకేతికంగా దాటవేత చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. రెండోది, ఈ బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు విపరీతమైన ఒత్తిడికి గురై చనిపోతుంటే వాళ్ళ రక్షణ కూడా మీరేమీ చర్యలు తీసుకోకపోవడం కూడా ఒక సమస్యగా ఉంది. మేము అసలు ఇవి తేల్చుకోకపోతే ఇంకా అసలు సరైందా కాదా చెప్పడానికి మాకు సమయం ఎక్కడ దొరుకుతుంది అని కూడా ప్రధాన న్యాయమూర్తి చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకొక మాట కూడా అన్నారు, ఇది కూడా ఏమన్నా అంటే, ప్రతిపక్షాల తరఫున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మాట్లాడిన అడ్వకేట్లు పౌరసత్వం నిరూపించుకోవాలి. పౌరసత్వం అంటే 140 కోట్ల మంది పౌరసత్వం ఇప్పుడు ఎలా నిరూపించుకుంటారు? మీరు కదా దాన్ని తేల్చండి, మీరు తేల్చుకోండి, కానీ ప్రతి వాళ్ళని పౌరసత్వం నిరూపించుకోమండి. ఎప్పటి నుంచో ఉండి ఓట్లు వేస్తున్న వాళ్ళు ఇప్పుడు పౌరసత్వం నిరూపించుకోవడానికి వాళ్ళు ఎలా అవుతుంది అంటే, సుప్రీంకోర్టు ఒక మాట అడిగింది అయితే వీళ్ళని కూడా. అలా అంటే పౌరులైనా కాకపోయినా ఓటు వేయించమంటారా? ఎక్కడో చోట దీన్ని చెక్ చేయాలి కదా. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక చాలా జటిలమైన సమస్యగా ఇది మారుతుంది. కాబట్టి చెక్ చేయడంలో తప్పులేదు,
కానీ ఆ బాధ్యత మటుకు ఎన్నికల సంఘానికి కాదు. అసలు ఏం చూడకూడదంటే ఎలా కుదురుతుందంటే వాళ్ళకు ఉదాహరణ ఇచ్చారు. కొండ మీద ఒక వలస కార్మికుడు ఉన్నాడంటే వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు, పని చేస్తున్నాడు, ఓటేస్తున్నాడు. ఇప్పుడు వాడిని పత్రాలు తీసుకొని రమ్మంటే వాడు ఎక్కడి నుంచి తెస్తాడు అని కూడా వీళ్ళు చెప్పారు. సో ఎలక్షన్ కమిషన్ను సుప్రీంకోర్టు తీవ్రమైన ప్రశ్నలు వేసిన తర్వాత ఇది అసంతృప్తే కదా, మీరు పెద్దానికి లెక్కలు చెప్తుంటే XYZ A²=B² అంటే ఎలా కుదురుతుంది మాకు అని వాళ్ళు అడిగారు. చూద్దామే, ఇది ఇటు లోక్సభలో రభస జరిగింది, అటు కోర్టులో కూడా చాలా జగడం జరిగింది. ఈ లోపల ఇప్పటికే కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు దీన్ని సవాల్ చేస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్కువ ఆరోపణలు, ఎక్కువ సమస్య అక్కడ ఉంది కదా, చనిపోయింది కూడా ఎక్కువే. ఆమె ఒక సందేహం వెలిబుచ్చారు. ఆల్రెడీ మేము అభ్యంతరాలు మాకున్నాయి అంటే సర్రనేది మీరు సాగదీసి హఠాత్తుగా మేము కోర్టుకు వెళ్ళే సమయం లేకుండా ఎన్నికల తేదీ ప్రకటిస్తారు. మీరు హఠాత్తుగా ఎన్నికల తేదీ ప్రకటించి మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టి ఓడించాలి, లేకపోతే ఏదో కుట్ర చేయాలనుకుంటున్నారని ఆమె ఆరోపించారు. సో ఈ త్రికోణం అంటే ప్రభుత్వాలు, పార్టీలు, ఎలక్షన్ కమిషన్ మధ్య యుద్ధంలో సుప్రీంకోర్టు చివరకు ఏం చెప్తుందో తొందరగా చెప్తే చాలా మంచిది. ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది. పార్టీల మధ్య కూడా ఈ ఉద్రిక్తతలు ప్రజలకు కూడా సందేహం కదా. సార్ సూడో సెక్యులరిజం